హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వచ్చాము తెలుసా? ఇది మా కొత్త ఇల్లు అనుకుంటుండ్రా? ఇది మా కొత్త ఇల్లు కాదు ఫ్రెండ్స్, ఇది మా పక్క వాళ్ళ ఇల్లు. ఇది మా ఇల్లు కాదు ఫ్రెండ్స్, మా పిల్లలు మేము వచ్చాము ఫ్రెండ్స్. నిత్య రండి 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 బాబు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ హాయ్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ 2024. హ్యాపీ న్యూ ఇయర్ 2024. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వీడియో ఏంటంటే, ఇది మా పక్కింటి వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్. ఇది మాది కాదు, ఇది మా పక్కింటి వారి ఇల్లు. ఇది చూడండి, ఇది అంత కన్స్ట్రక్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఇంకా వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, మీరు చూసినట్లయితే వర్క్ అది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మాది కాదు, మాది కూడా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇంతవరకు రాలేదు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మా ఇల్లు కూడా మేము కూడా ఇలాగే కట్టుకోవాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్యూచర్లో ఇంకా ఎలాగ ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్. మా వీడియోస్ని ఆదరించండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. బాబు, ఇది హాల్ ఫ్రెండ్స్, ఇదంతా హాల్ ఫ్రెండ్స్. ఇక్కడేమో టీవీ పెట్టుకునే ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఇదంతా హాలు. సీలింగ్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా సీలింగ్ డిజైన్ ఫ్రెండ్స్. ఇదేమో చిన్న బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఫ్రెండ్స్. ఇది వీళ్ళు కట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇదంతా కిచెన్ ఫ్రెండ్స్. ఇవంతా కబోర్డ్లు ఫ్రెండ్స్. ఇదేమో వాష్రూమ్ ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే వెస్ట్రన్ స్టైల్ కమోడు, షవర్లు అన్నీ కూడా ఫిక్స్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా ఇది కన్స్ట్రక్షన్లో ఉంది ఫ్రెండ్స్, ఇంకా పూర్తి అవ్వలేదు వర్క్ అయితే. మేము ఇక్కడికి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పూజ గది ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే పెద్దదేం లేదు ఫ్రెండ్స్, చాలా చిన్నదేని, అంత పెద్దగా ఏం లేదు ఫ్రెండ్స్. ఈ పూజ గది కూడా చాలా చిన్నగా చేసుకున్నారు వీళ్ళు. ఇది బయటికి వెళ్ళడానికి ఇంకొక ఎగ్జిస్ట్ ఫ్రెండ్స్. ఇది బయటికి వెళ్ళొచ్చు ఇలా కూడా. అది మెయిన్ డోర్ ఫ్రెండ్స్. ఇదే మెయిన్ డోర్ ఫ్రెండ్స్. ఇది హాల్ ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ పైకి వెళ్ళడానికి మెట్లు ఫ్రెండ్స్. ఇందాక మీకు లోపల నుండి చూపించాను ఫ్రెండ్స్. ఇదంతా టార్బాన్ కట్టి ఉంచారు ఫ్రెండ్స్. ఇది బయట వ్యూ ఫ్రెండ్స్. ఇదంతా ఇల్లు ఫ్రంట్ వ్యూ ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే ఇదంతా సింపుల్గానే చేసుకున్నారు ఫ్రెండ్స్. పెద్దంగా మేము చేసుకోలేదు, వాళ్ళు ఉన్న దాంట్లోనే సింపుల్గా కట్టుకున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు కొన్ని దాంట్లోనే ఏదో చిన్నగా ప్లాన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇల్లు అయితే ఒకటి ఉండాలి కదా, ఏది ఉన్నా లేకపోయినా మనం ఎంత దూరం వెళ్ళి తిరిగి వచ్చినా కూడా మన ఇంటికి మనం రావాలంటే మనదంటూ ఒక ఇల్లు ఉండాలి కదా ఫ్రెండ్స్. గాలి వచ్చినాయి, వాన వచ్చినాయి, ఏం జరిగినా కూడా ఒక ఇల్లు అనేది ఉంటే మన ఇంటికి మనం వస్తాం ఫ్రెండ్స్.
చాలా చాలా ఇబ్బందులుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు అనేది లేకపోతే. అది మాకు తెలుసు ఫ్రెండ్స్. మాకు చిన్నప్పటి నుండి కూడా సరైన ఇల్లు కూడా లేదు ఫ్రెండ్స్. మేము కూడా కట్టుకోవాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మాది కూడా కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఫ్రెండ్స్ మా ఇల్లు కూడా. మీకు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు స్థలాలే ఫ్రెండ్స్. కొంతమంది కట్టుకున్నారు ఫ్రెండ్స్. కొంతమంది కొన్ని అయితే కట్టలేదు ఫ్రెండ్స్. కొన్ని అయితే వర్కింగ్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే ఇక్కడ కొన్ని కట్టలేదు ఫ్రెండ్స్. ఇవంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంతమంది కట్టారు ఫ్రెండ్స్, కొంతమంది కట్టుకోలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించిన ఇల్లు ఇదే ఫ్రెండ్స్. దానికి ఆనుకునే మా ఇల్లు వెనకాల ఉంది ఫ్రెండ్స్. ఇదే మా ఇల్లు ఫ్రెండ్స్. ఇదేమో ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఫ్రెండ్స్. కొంచెం అమౌంట్ ప్రాబ్లం అయ్యి ఆగింది ఫ్రెండ్స్. మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు అక్కడ రేకులు ఏవైతే కనబడుతున్నాయి దాంట్లో ఉంటున్నాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మేము ఉంటున్న ఇల్లు. ఇదే ఫ్రెండ్స్ మేము కొత్తగా కడుతున్న మా ఇల్లు ఏదైతే ఉందో అది ఇదే ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే వర్కింగ్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది ఫ్రెండ్స్. ఇదంతా ఈ బెడ్రూమ్కి ఒక విండో కూడా ఉంది ఫ్రెండ్స్, బయట వ్యూ. ఇది కిచెన్ ఫ్రెండ్స్. మా వాళ్ళంతా మెటీరియల్ అంతా ఇక్కడే వేశారు ఫ్రెండ్స్. ఇది మా పిల్లలు ఉయ్యాలి ఫ్రెండ్స్. ఇది వాళ్ళు ఆడుకుంటారని ఏదో చిన్నది ఇక్కడ కట్టాము. ఇది కిచెన్ దగ్గర విండో ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే ఇంటికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో అన్నీ ఇక్కడ వేసేసాం ఫ్రెండ్స్. అదే మేము ఉంటున్న ఇల్లు ఫ్రెండ్స్, రేకుల ఇల్లు. ఒకప్పుడు ఇక్కడే ఉండేటోళ్ళము. ఈ ఇల్లు ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఉండేవాళ్ళం. ఈ ఇల్లు కడతామని అది తీసేసి ముందుకు వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.